అంతనే కాదన్న మధ్యాహ్నం సమయం మనం వేమవరం చూడగలుగుతున్నాం. వేమవరం చూస్తున్నామా? వేమవరం కనపడుతుంది జనాలు రేపల ప్రయాణంలో. టైం ఎంత అయింది చెప్పండి? టైం ఎంత అయింది? టైము అది హుషారు కోసం 3-2 నిమిషాలు అయింది. 3-2 నిమిషాలు వేమవరం చూడగలుగుతున్నాం. వేమవరం కనపడింది వేమవరం. రాబోయే సూర్యపల్లె రాబోతుంది. ఏం చదువుతున్నావు? చదువు 7వ తరగతి. ధన్యవాదాలు నీకు. ఇది కెమెరా తెలుసా? ఉన్నట్టే అబ్బాయికి వీడియో తీయట్లేదా అన్నాడు అబ్బాయి. అందుకని లాగి ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం మనం తెనాలి రేపల ప్రయాణంలో ఉన్నాం. వాళ్ళ తారీఖు ఎంత? తారీఖు 21 6వ నెల 2026. మీ అందరికీ ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. అంతేగా? ఓం నమ శివాయ. సూర్యపల్లి ఓం నమ శివాయ. శివోహం. వాయులింగం ఉంది ఇక్కడ. వాయులింగం ఉంది. ఆటోకి తాడు కట్టాడు. మాట్లాడటం నేర్చుకో నువ్వు కూడా. అది ఊపిరాడకుండా మాట్లాడాలి. మైక్ ఉంటే, మైక్ చేతిలో ఉంటే ఊపిరాడకుండా మాట్లాడాలి. అర్థమైందా? అది ఓకే. ధన్యవాదాలు అయితే నీకు. అట్లాగే పోటీలో సూర్యపల్లె. సూర్యపల్లె కనపడిందిగా. కనపడింది. మధ్యలో పల్లికొండలో బ్రిడ్జి వేస్తున్నారు. కొత్త బ్రిడ్జి వేసారా? డైరెక్ట్ పోయిన వారం వచ్చాను. సూర్యపల్లి ధన్యవాదాలు. కనిపించేది కోనేటిపురం. అది చూపిద్దాం. ఒకసారి కొంటారు. కోనేటిపురం ఉన్నారు దిగేవాళ్ళు. కోనేటిపురం ఒకసారి కోనేటిపురం కనపడుతుందా? ఒకసారిగా. మూలపల్లి తిప్పినా కాపాలి. కనపడిందా కోనేటిపురం? ధన్యవాదాలు కోనేటిపురానికి. ఇక టాప్ అడిగేసుకో. కోనేటిపురం కనపడింది. రై ధన్యవాదాలు కోనేటిపురానికి. అంతే కనపడుద్ది. మనం దాంట్లోకి ఎక్కియాలి. దీంట్లో నుంచి ఈ కెమెరాలోంచి దాంట్లోకి ఎక్కియాలి. ఎక్కించాలి. ఉన్నట్టే కోనేటిపురంలో ఇవాళ 21వ తారీఖు అని చెబుతున్నాం. 6వ నెల 2026. ఈ వీడియో మధ్యాహ్నం సమయం 3 తర్వాత. కోనేటిపురం పుణ్యక్షేత్రం. కోటిపడగల పుణ్యక్షేత్రం. కోటిపడగల అది కోటిలో పడవన పాలెం వచ్చింది. ఇక కోటిలో పడవన పాలెం వచ్చింది. ఇక పడవన పాలెం లేదుగా. ఎవరో చేతులు ఎత్తండి. పడవన పాలెం లేదు. లేకపోతే ఆయన చేతులు ఎత్తుతారు. ఉంటే ఎత్తుతారు చేతులు. అంతేనా? ధన్యవాదాలు. అంతేనా బాయ్? అదే పడవన పాలెం. ఇక మనం చూడబోయేది పల్లిపాన. ధన్యవాదాలతో బిడ్జి. మనం పల్లికొండ దగ్గర కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు చూడగలుగుతాం. బ్రిడ్జి పనులు నడుస్తాను. దారి నిర్మాణం నిశ్చితమైంది. బ్రిడ్జి మనబట్టే పాత బ్రిడ్జి చూస్తున్నాం పల్లికొండ దగ్గర.
బ్రిడ్జి పాత బ్రిడ్జి పడగొడుతున్నారు. బ్రిటిష్ కాలంలోది కొత్త బ్రిడ్జి అయిపోతున్నారు. అందరూ ధన్యవాదాలతో. ఎవరి కాలంలోది? బ్రిటిష్ కాలం. ఎవరి కాలంలోది పోయేది? కానీ బ్రిటిష్ కాలంగా అది బ్రిడ్జి. ఓకే, పల్లెకొని చూసాం బ్రిడ్జిని, పాత బ్రిడ్జి పడగొట్టడానికి చూసాం. ధన్యవాదాలు. కనిపిస్తున్నాం పల్లెకోన కనపడుతున్నాయి. పల్లెకోన పోటీలో పల్లెకోన ఉంది. పోటీలో పల్లెకోన ఎక్కువసారికి ఎక్కువ పల్లెకోన పోటీలో ఉంది. పోటీలో ఉంది పల్లెకోన. ఏ ఊరేద్దాం టికెట్? పల్లెకోన నుంచి రేపలేనా? రేపల్లే కనపడుతున్నావులే. ధన్యవాదాలు పల్లెకోనకి. ఆధారే పల్లెకోన ధన్యవాదాలు చెప్పా. రోడ్లన్నీ వేసారా పల్లెకోనలు అయ్యి? ఊళ్ళో అన్నీ ఏం తేడా ఉన్నాయా? అట్టాగే బాయ్. ఒకసారికి ఎక్కువ టప్పన ఎక్కువ చెప్పు. ఎక్కడమే పలుకొన ధన్యవాదాలుగా. పాకుతుంది, ఒక్క నిమిషం ఆగాగు. పాకుతుంది, జాగ్రత్త చూసుకోవాలిగా. తీసేలే ఎవరయ్యే కుక్కను కూడా తీసేలే. పలుకొనకు ధన్యవాదాలు. పట్టుకో, సరిపోయింది పట్టుకో. హుషారు బస్ ఎక్కినందుకు ధన్యవాదాలు. పల్లెకోనకే బస్సు రైలు రెండు ఉన్నాయి. హుషారుగా ఉంటారు. అర్థమైందా? బస్సు రైలు రెండు ఉన్నాయి. చుట్టూ వందలు ఉన్నది ఉన్నట్టేలే. అబ్బాయి పల్లెకోనలో ఉన్నది ఉన్నట్టే. రావాలి హుషారుగా టక రావాలే. పల్లెకోనలో ఎక్కుతున్నారు బస్సు ప్రయాణికులు. పల్లెకోనకు ధన్యవాదాలు. ముందుకెళ్ళాం. అట్టగా పల్లెకోనలో రైలు పట్టాలు కనపడిగా? ఎవరు ఇద్దాం టికెట్ ఎవరు? రేపు తెచ్చావు కార్డు? తెచ్చే ఫ్రీ అయ్యలే. రేపల వరకే. మళ్ళీ వెనకలు అవుతా. చెవుల మీద తినాలి. వెనకలాగే ఇష్టం ఎక్కిపోతున్నాయి. చెప్పండి ఒకసారిగా. ఏటేరు ఒకటి మీకంటే. పలుకొని ధన్యవాదాలు. మధ్యాహ్న సమయం దూరంగా చావుల మీద తినాలి. చావుల మీదగా చిరుపల్లి వెళ్దా బాయ్. బట్టిపోలు చావులు తినాలి. చావుల మీద తినాలి. చావుల మీద ఉంటారండి. బట్టిపోలు చావులు తినాలి. నల్లగా అయిపోయింది. నల్లగా కనపడుతుంది. వెళ్తురు లేకపోతే నల్లగా కనపడుతుంది. ఏ ఊరంట? నగరం 4 గంటలకంట. ఆ బస్సు కొద్దిగా లేట్ కదా. వేరే ఆయన వచ్చాడులే. ప్రస్తుతం మనం చావుల మీద తినాలి. 3:30 బయలుదేరుతున్నాం. బాయ్ రేపలు కనపడుతుందిగా? కనపడుతుందా రేపల్లే? ఆనండి. రేపలు కనపడుతుందంటే ఆనాలి. ఏం లేదు బాయ్, హుషారు కోసం. రేపల్లో బస్సు కోసం వెయిట్ చేసి ఉండేవాళ్ళంతా వీళ్ళంతా అంతేగా, బస్సుల కోసం. ఎవరు? నేనే పాపులర్ అయ్యానా? పాపులర్ చేశారు. ఓకే చేశారు, పాపులర్ చేశారు. 50 రూపాయలు అబ్బాయి. మగవాళ్ళకి 50, ఆడవాళ్ళకి ఆధార్ కార్డు ఫ్రీ. ఇప్పుడు కనపడుతుంది రేపల్లే.
టైం ఎంత అయిందా బాయ్? అయిపోయిందా? ఒక నిమిషం పెరిగింది. 45 మంది. ఓకే, రైట్ అంట. రైట్ రేపుల్ రైట్. దూరం వెళ్ళు. ఒకసారి బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. డబ్బులే ఏం లేదు, రేపలు కనపడుతుందని చెబుతున్నాం అందరికీ. ఎందుకంటే హుషారుగా ఉండదున్నట్టు ఉంటుంది. ఏముందాడా ఉండదున్నట్టు ఉంటుంది. ప్రతి నిమిషం విలువైంది. అంతేగా ప్రతి నిమిషం విలువైంది. ఉపయోగించుకోవడం జాగ్రత్తగా. రేపలు కనపడుతుంది. పోటీలో రేపల్లే. అబ్బాయి ఊరు చెప్పేపు. ఊరు పేరు అబ్బాయి. జనాలు. ఓకే, జనాలు అంట. రేపలు కనపడుతుందా? ఆంధ్ర రేపలు కనపడుతుందా? ఆంధ్ర ఏం చేసినోడు వచ్చారా? ఎక్కడగా? రైటే. రయ్యే రేపలు రయ్యే. తినాలి. అటు వెళ్దాం. మా అంగమ్మ చెట్టు వరకే. అంగమ్మ చెట్టు. ఓకే, చేప అయితే కూర్చో. పోటీలో బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి అందరికీ చెప్పానుగా. అందరికి ధన్యవాదాలు. ఏం లేదు, ఉన్నట్టే. బొమ్మ పడిపోతే హుషారుగా ఉంటారు. అంతే. ఏముంది, రేపల్ని ఎవరు చూపిస్తారు? చూపెట్టరుగా. చూద్దాం. తినాలి. 1:30. మనం రేపల నుంచి బయలుదేరాం. నా పేరు సుధాకర్ పోర్చూరి, కండక్టరు. డ్రైవర్ గారి పేరు, పూర్తి పేరు గోపి గారికి ధన్యవాదాలు. ఇద్దరమ్మాయి గోపి గారికి ధన్యవాదాలు. హుషారు కోసంలే, కాసేపు హుషారు కోసం. ఏది పోయినా హుషారు పోకూడదు. నేటి రేపలు కనపడుతున్నాయి. పూలు కనపడుతున్నాయి. అది విజయ కూల్ డ్రింక్ షాప్. ఓకే. నేటి రేపల్లా. ఎవరినమ్మా టికెట్? జనాలి. 1:30 పిల్లకి. ఆధార్ కార్డు. ఆ పిల్ల మొత్తం 2 ఆపులు, 1 ఫుల్లు. జనాలేగా. అందులో ఆధార్ కార్డు ఉందంటే. వాటికి ఒక్కరి టికెట్ ఇదే. అది ఓకే. హాస్పిటల్ చూస్తున్నాం. ఎవరినా ఇద్దరికి టికెట్లు? నీకు జనాలు, నీకు పెరవల్ దాకా. జనాలు ఒకటి, పెరవలు ఒకటి. కనపడేది రేపల్లే. అంతేగా, ఇంకా రేపల్లోనే ఉన్నాం. రేపల్లో ఉన్నాం. ఏ పని కా పనే. అంతేనా? కొట్టుకో పెరవలే. నువ్వు పెరవలు తీసుకో. అవతల తినాలి. అవుతాం. ఏంటది? తెచ్చుకోవాలి కార్డు. మీరు మర్చిపోయావు. అటు వదిలేసాయి.
అట్టగట్ట ఏదండి ఏదో ఆధార్ కార్డు ఉందా అది అది అదే చూపిపోయినా మన బాధ్యత అది రైతే మన బాధ్యత చూపించాలి అది గవర్నమెంట్ పెట్టింది లెక్క ప్రకారం మనం చూపెట్టాలి అది మన స్టేటా కాదా తెలుసుకోవటానికి తెలుసుకొని కొట్టుకుంటారు చావల మీద తినాలి చావల మీద తినాలి చావలు తినాలి చావలే తినాలి లేదా రైటేనా రైటే ఓకే వద్దంటుంది చావలు తినాలి అనుకుంది నువ్వు ఏడకమ్మా తినాలి రేపటి నుంచి అందరూ ధన్యవాదాలు సాయంత్రం సమయం తెనాలి రేపల ప్రయాణం చూడగలుగుతున్నాం ప్రస్తుతం మన తెనాలి కనపడుతుంది మార్కెట్ రాబోతున్నాం మార్కెట్ కనిపించేది తెనాలి రేపల ప్రయాణంలో తెనాలి రేపల ప్రయాణంలో కొనసాగుతున్నాం ప్రస్తుతం తెనాలి మార్కెట్ రాబోతున్నాం తెనాలి పురపాలక సంఘం మనకు బాధ్యత ఉంది 3 కాలువల్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకున్నాం తెనాలిని 3 కాలువలు చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకుందాం ధన్యవాదాలు పోటీలో చావలే మీదగా చావలే ఎక్కువ లాకులు ఎక్కువ చావల మీదగా ఇటు చావలే ఎడగ మీరు చావల మీదగా ఇటు ఎక్కువ ఎవరు చావలే ఇటు వెళ్దామని ఎక్కువ కూచిపూడి ఎక్కువ వాళ్ళు ఒక్క నిమిషం దింపుదా ధన్యవాదాలు బస్సు ఎక్కించినందుకు ఎక్కువ ఒకసారికి ఎక్కువ పర్వాలే ఎక్కువ రైట్ అట్టాగా రయ్యా ఎక్కారులే జనాలకు ధన్యవాదాలు వాళ్ళు ఒక్క నిమిషం రా ఎవరు రా మరి ఎందుకు పోటీలో పడుతున్నావు సెరవలని పోటీలో పడతావు రావాలి సెరవలు అన్నావు కానీలే ధన్యవాదాలు అడికెళ్ళు బాయ్ అడికెళ్ళు ఇచ్చేద్దాం బాగా అడికెళ్ళిపో పోటీలో బస్సు ఎక్కినాడు అందరూ ధన్యవాదాలు సాయంత్రం సమయం మూల్పూర్ కనపడుతుంది 5 నిమిషాలు అయితే మూల్పూర్ కనపడదు ఇక కొద్దిగా వెళ్తూనే ఉంది కాబట్టి కనపడుతుంది ధన్యవాదాలు అబ్బాయి మన చీకటిగా ఉంటుంది మూల్పూర్ చూడగలుగుతున్నాం మూల్పూర్ని తెనాలి రేపల ప్రయాణంలో తారీఖు 21 ఇంతగా 21 పోటీలోకి వచ్చాడు బాయ్ పోటీలోకి వచ్చాడు మూల్పూర్ చూడగలుగుతున్నాం హుషారుగా చూస్తున్నాం బాయ్ మూల్పూర్ని పోటీలో ఉంది మూల్పూర్ సింగోళ్ళు అవుతున్నాలే మూల్పూర్ బాలమ్మ గుడి
పోటీలో రండి ఒకసారిగా. ఎవరు చూస్తున్నారు మీరు? ఎవరు చూస్తున్నారు? చవట్ల అట్టగే బాలమ్మ గుడి మూల్పూరు. ఈ కట్టుబడి మనం మొత్తం చూపించుంటాం ఏ రోజు ఎట్టుందనేది. అదేనా కట్టుబడి వచ్చింది. రాకపోతే పోటీలో ఉంటుంది. అవతలేపు పోటీలో ఉంటుంది. బస్సు ఉంటుంది. చావలో ఉండి ఉంటుంది. అది జాగ్రత్త చూసుకో. మూల్పూర్ జాగ్రత్త చూసుకో బాయ్. మన సమయం చాలా విలువైంది. జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. పోటీలో మూల్పూరు ఉందా బాయ్? పెయింట్ అడుగులు సరిగా మూల్పూర్ రై. మూల్పూర్ గ్రామం చూడగలుగుతున్నాం. ఈ ఊర్లో మూల్పూర్లో పౌలు సాంబశివరావు గారైనా లోకాయుక్త చేశాడు. మంచి పోస్టారు మూల్పూర్. అంటే హైకోర్టు చేసిన తర్వాత లోకాయుక్త అంటే మూల్పూరు గ్రామం గుర్తుపెట్టుకోవాల్సింది. అదేనా లోకాయుక్త సాంబశివరావు గారండి మూల్పూర్. ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఊరే గొప్పది ముందు. ఊరు తర్వాత మనం ఎంత ఎదిగినా ఊరికాడ గొప్ప అని చెప్పకూడదు. ఊరు గొప్పదైతే మనం ఎదుగుతాం. ధన్యవాదాలతో ఉన్నదంటే పోటీలో మూల్పూర్ దాటాం. మూల్పూర్ చివరి దాకా ఉంది. కెమెరాలు బాగా కనపడుతుంది చూడటానికి. ఎవరైనా అవసరం తెలియని వాళ్ళు ఉంటే చూసుకుంటారు. మూల్పూర్ ఇట్లా ఉంటుంది అని ఆ కాలనీ చూపించి ఆపేస్తాం. ప్రతి నిమిషం విలువైంది. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. నేటి రోజు రేపు రాదు. ఇవాళ రోజు రేపు రాదు. అది హుషారుగా ఉపయోగించుకోవటమే. 4 రేపల ప్రయాణంలో ఈ వీడియో కొనసాగిస్తున్నాను. ఈ పరుచూరు సుధాకర్ కండక్టర్ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి కెమెరా మీద కూడా కలిపి మూల్పూర్కి కొంత దూరంలో మూల్పూర్ తోటకు మధ్య కాలనీ ఉంది. కొత్త కాలనీ కోసం వీడియోని పొడిగించాను. ధన్యవాదాలు. కాలనీలో కొన్ని ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసే బాధ్యత ఉంది. ధన్యవాదాలతో పెద్దవి కూడా పూర్తి చేసుకోవాలి. మూల్పూర్ కాలనీ ధన్యవాదాలతో ఉన్నట్టే.